బంజారా హిల్స్ లోని అమ్మవారి టెంపుల్ అయితే మొన్న ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు అయితే ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు హిందూ సంఘ నాయకులు చాలా మంది కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. సో మరి ఆ గుడిని ఎట్లా కూల్ చేస్తారు, నువ్వు ఒక హిందువు కాదా అంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. సో రాష్ట్రంలో వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు కావచ్చు కానీ ఏం తీసుకోవట్లేదు. ఎట్లా చూస్తారు? కాదు నాన్న, ఇది ఎవరో ఒకళ్ళ ఇంటికి వచ్చావు నువ్వు, ఆ ఓనరే వాళ్ళ కుక్కను ఉష్ అన్నాడు, అది మీదకి వచ్చింది. నువ్వేమో తెలియక అది మీదకి వస్తుంది, హెల్ప్ అంటున్నావు. వదిలిందే వాడు, నీకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఈ గుడి ధ్వంసం వెనకాల ప్రభుత్వం హస్తం ఉంది. మరి ఇంకెవరు చేస్తున్నారు? పోనీ ఎవరు హస్తం ఉంది? పోని చెప్పు. హస్తం పార్టీ హస్తం కాక ఇంకేమైనా హస్తం ఉందా చెప్పు. పోనీ నువ్వే చెప్పు. అంటే వాళ్ళ ధైర్యం ఏమంటే, వాళ్ళ ఇప్పుడు మొన్న హెచ్సియులో ట్రై చేశారా? బాగా 400 ఎకరాలు భూ బకాసుర్ ప్రోగ్రాం మీకు గుర్తుందా? అప్పుడు వేణు మాధవ్ సినిమా తీశాడు. సినిమా పేరేంది? భూ కైలాస్. గుర్తుందా? అట్లా మారి ఏదో చేద్దాం అనుకున్నారు. సో కోర్టుకి వెళ్ళింది, అవ్వలేదు. సో ఇక్కడ కూడా కోర్టు ఏమన్నా చెయ్యాలి అంతే, అంతకుమించి ఏం జరగదు. ఇప్పుడు ఒక లైన్లో చెప్పాలంటే ప్రభుత్వం మనసు మారాలి, అది జరగదు. సో నెక్స్ట్ మనసు తీసే ఇందులో ప్రభుత్వం అంతే. సింపుల్, వెరీ సింపుల్. ఎవడు దేవాలయాలకు విలువిస్తాడో, ఎవడు సెక్యులర్ కుక్కలా ఉండరో అటువంటి వాళ్ళు పరిపాలనకు రావాలి, అంతే. వెరీ సింపుల్. ఇంకో విషయం చెప్తా, ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. తెలంగాణ కోసం ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? నువ్వు ఎక్కడ పుట్టావు? ఎంతమంది చచ్చిపోయారు తెలుదా? యాదయ్య గుర్తున్నాడా? తెలంగాణ ఉద్యమం వెళ్తే దాదాపు 1200 పైన చనిపోయారు. అందులో ఒక్క ముస్లిం ఉన్నాడా? ఒక్క క్రిస్టియన్ ఉన్నాడా? ఇంకో జోక్ చెప్పనా? ఓవైసీ పాత ఇంటర్వ్యూలు వెళ్ళండి, 2011, 12. మేము టోటల్ ఏపీకే మా సపోర్ట్ అని చెప్పాడు. సో హీ డోంట్ వాంట్ తెలంగాణ, అర్థమైందా? సో వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళది మతం మాత్రమే. మొన్న అతను ఎవరో ఒక బయటలో చెప్పాడు, ముస్లిం, అవును మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే కన్నాం, ఇక్కడే పెరిగాం, కానీ పాకిస్తాన్ సంకనాకుతాం అని చెప్పాడు. ఓపెన్, అది క్లారిటీ. మరి నా క్లారిటీ మన కుక్కలకి లేదే, పార్టీ కుక్కలకి, కులం కుక్కలకి. అది పార్టీ సంకనాకుతాడు, అర్థమైందా? సో ఎవరు మారాలంటావు? ఇప్పుడు మేము అదే గొంచుకుంటున్నాం. హిందువులలో చైతన్యం అనేది కోల్పోతున్నామా? సే హిందూ అని ఫీల్ అవట్లేగా. ఇప్పుడు నువ్వు కావాల్సి చిన్న ఇంకో ఇవన్నీ ఆ జనాలకు వెళ్తే ఓకే. సో ఇదే అండి ఇక్కడ పరిస్థితి. సో హిందూ గుళ్ళ కోసం కొట్లాడుతున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకుంటూ కూడా తీసుకెళ్తా ఉన్నారు పోలీసులు కూడా. సో గురుగారు, అంటే హిందూ గుళ్ళ కోసం కొట్లాడుతున్న హిందువులు కావచ్చు, మీలాంటి వాళ్ళు చాలా మందిని కూడా ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే హిందువుల పక్షాన కొట్లాడొద్దు అంటారా? నేను అసలు నాకు ఇంత కించిత్ కూడా ఏమీ ఆశ్చర్యం ఏమీ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి అజెండా ఉంది. హిందుత్వ నాశనం అనే అజెండాతో గత 2000 సంవత్సరాలుగా 2 మతాలు పనిచేస్తున్నాయి. సో వాళ్ళ తరపున తురుపు మొక్కగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. హిందుత్వ నాశనం అనే అజెండాతో గత 2000 సంవత్సరాలుగా 2 మతాలు పనిచేస్తున్నాయి. సో వాళ్ళ తరపున తురుపు మొక్కగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇందులో పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదు. గతంలో హైడ్రా విషయంలో చూసుకున్నా కూడా ప్రభుత్వ భూమిలో ఉన్న ఓవైసీ కాలేజ్ని ఏమో టైం ఇచ్చి దాన్ని ఇప్పటిదాకా కూడా దాని జోలికి పోని పరిస్థితి. కానీ ఎందుకు ఇట్లా హిందూ అయి ఉండి కూడా హిందూ గుళ్ళపైనే దాడులు చేస్తావు? నువ్వు పైన చూసి మోసపోవద్దు. ఇప్పుడు ఆటో స్పెల్లింగ్ ఏయుటీఓ కదా, ఆటో వెనకాల ఏయుడిఐ అని రాసి అయిందా? ఏయుడిఐ అని రాస్తే అవుద్దా? అది అవదుగా, అవునా? సేమ్ అతని పేరు రంగనాథ్ కావచ్చు, రామనాథ్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, వెంకట్రావు కావచ్చు, వాడు హిందూ అయిపోతాడా? ఇఫ్ ఏ హిందూ బికమ్ ఏ పార్టీ స్లేవ్ ఈజ్ నాట్ హిందూ. ఇఫ్ ఏ హిందూ బికమ్ ఏ క్యాస్ట్ స్లేవ్ ఈజ్ నాట్ హిందూ.
ఇంకా బాగా చెప్పాలంటే కేసీఆర్ భాషలో బొందుగాళ్ళు 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 అంటే ఇంటి దొంగలు, సెక్యులర్ కుక్కలు అంటే ఇంటి దొంగలు కదా. ఎప్పుడైనా ఇప్పుడు పోనీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎప్పుడన్నా అయ్యప్పలకు అరటిపండు ఇచ్చిందా? ఇఫ్తార్ విందులకు ఎందుకు ఇవ్వాలి పైసలు? ఆవుల్ని పట్టుకుంటే ఆవుల్ని రక్షిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఆవుల్ని చంపే వాళ్ళకి నాకుతారు. కాబట్టి ఓటేసినోడు ఎదవా అంతే, వాళ్ళు తప్పేం లేదన్న. కుక్క కరవడం కామను, పంది అపరిశుభ్రంగా ఉండడం కామను, కాంగ్రెస్ ఇలా ఉండడం కామను. అంతే, పెద్ద పెద్ద ఆశ్చర్యం ఏం లేవు. గురుగారు ఫైనల్గా ఒక ప్రశ్న, మీరు హిందువుల గురించి కావచ్చు, గుళ్ళ గురించి కావచ్చు, ఇలా చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి కూడా పోరాడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మీ ఇంత కష్టపడే కష్టం అంతా వృధా అవుతుంది అనుకోవచ్చు? అలా అనుకోను. హిందువులకి గత 1000 ఏళ్ళుగా బానిసత్వం అలవాటు అయిపోయింది కదా. మీకు అర్థం కావాలంటే ఏదోలా బతకడానికి సిద్ధపడిపోయారు. ఈజీగా పార్టీ మారుతాడు, ఈజీగా మతం మారుతాడు, పైసలు ప్రయారిటీ ఇస్తాడు, కులం ప్రయారిటీ ఇస్తాడు. ఇందాక ఒక జోక్ చెప్తానా, మీరు ఎప్పుడైనా కృష్ణుని తిడితే రియాక్ట్ కానీ ఎదవలో కులాన్ని తిడితే రియాక్ట్ అయ్యి చాగంటి గారితో క్షమాపణ చెప్పించారు. కులం కుక్క ఆడెవడైతే మనకెందుకు, ఇది నాట్ హిందూ. అల్లూరి సీతారామరాజు ఎవరి కోసం చచ్చిపోయాడు? కులం కోసం కాదుగా. అల్లూరి సీతారామరాజు వద్దంటే ఆ కులం వాళ్ళు చేయాలా? పొట్టి శ్రీరాములు ఎవరి కోసం చచ్చిపోయాడు? ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం. ఆయన వర్ధంతి జయంతి ఆ కులం వాళ్ళు చేయాలా? భగత్ సింగ్ వర్ధంతి ఓన్లీ సిక్కులు చేయాలా? ఎవరు మారాలంటావు? హిందువులే మారాలి. రాసుకో. థ్యాంక్ యూ. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. సో ప్రధానంగా ఈ టెంపుల్ దగ్గర అయితే భారీ ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చాలా మంది హిందువు కావచ్చు, హిందువుల కోసం కొట్లాడే నాయకులు కావచ్చు, గురువులు కావచ్చు, పూజారులు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మరి ఇది ముమ్మాటికి ప్రభుత్వం దీని వెనకాల ఆ భూమిని ఆక్రమించుకునేందుకే ఇదంతా కుట్రలు చేస్తూ ఉందంటూ కూడా ప్రధానంగా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. మరి ఫర్దర్గా ఏం జరగబోతుందని కూడా వేచి చూద్దాం.